ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపిన మా తండ్రి, పరిశుద్ధుడైన దేవ, నమ్మదైన మా ప్రభావ, మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధ నామమును బట్టి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మరోసారి దినమై ప్రభాతాన్ని మీ పాద సాన్నిధ్యంకు చేరొస్తున్నాము. ప్రభా దయతో నన్ను మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రార్థన చేసుకుంటున్నాం. ప్రభా నిచ్చిన మా తండ్రి, ప్రార్థన ద్వారా ప్రభా మేము మేలు పొందుడు కొరకు, అనేకులు మేలు కొరకు ప్రభా మేము మీ సన్నిధిలో ప్రార్థించవలసిన వారికి ఉంటుండగా మీరు మాకు సహాయపడుతూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రార్థన కొరకైనటువంటి ఆధారంగా అవసరమైన మీ మాటలను ప్రభాతాన్ని మీరు మాకు అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రాయోగికమైన దాసును కూడా అదే దృష్టించి ప్రభావ మరుగుపరిచి వాడుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. దగ్గర మీ కటాక్షము ప్రభాతాన్ని మా ఎడల కనుపరచవలసిందిగా మీకు ప్రార్థన చేస్తుంటున్నాం. మీ ఇంటికి రాగల వారందరిని బట్టి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మీ ఏర్పాట్లో ఉన్న వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభాతాన్ని సమయం అంతటిని మమ్మల్ని మీ తగిలిన ప్రేమ కలిగిన ఆస్తంలో అప్పించుకుంటూ వందరములు స్తోత్రములు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి మహిమపరిచి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పాట సంఖ్య 570 పాట, పాత పుస్తకాల్లో 559. కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, క్షమాపణ నిన్ను వేడుచున్నాను, క్షమాపణ నిన్ను వేడుచున్నాను. దావీదు రాజు దీనుడై వేడా, దావీదు రాజు దీనుడై వేడా, అవనిలో బందిన నష్టములన్నీయు, అవనిలో బందిన నష్టములన్నీయు దేవా నీవు సమకూర్చితివే, దేవా నీవు సమకూర్చితివే. కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, క్షమాపణ నిన్ను వేడుచున్నాను, క్షమాపణ నిన్ను వేడుచున్నాను. శత్రు సమూహపు కుతంత్రములతో, శత్రు సమూహపు కుతంత్రములతో బోతిగా నేను నష్టపడితిని, బోతిగా నేను నష్టపడితిని. మిత్రుడేసులో సమకూర్చుము తండ్రి, మిత్రుడేసులో సమకూర్చుము తండ్రి, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, క్షమాపణ నిన్ను వేడుచున్నాను, క్షమాపణ నిన్ను వేడుచున్నాను. అసలు గొంగలి చీడా పురుగులు, అసలు గొంగలి చీడా పురుగులు నాశము చేసిన పంటను కూర్చుమ, నాశము చేసిన పంటను కూర్చుమ. నిన్ను వేడుచున్నాను యేసు ప్రభు, నిన్ను వేడుచున్నాను. కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, క్షమాపణ నిన్ను వేడుచున్నాను, క్షమాపణ నిన్ను వేడుచున్నా. ప్రేమ
సంతోష నందములను ప్రేమ సంతోష నందములను ప్రధాన యాజక పోగొట్టుకుంటిని ప్రధాన యాజక పోగొట్టుకుంటిని ప్రేమతో నీవు సమకూర్చుమా ప్రేమతో నీవు సమకూర్చుమా కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా క్షమాపణ నిన్ను వేడుచున్నాను క్షమాపణ నిన్ను వేడుచున్నాను పాపపు విషముతో నా పాత్ర నిండెను పాపపు విషముతో నా పాత్ర నిండెను ప్రభుయేసుండను పిండిని కలుపుము ప్రభుయేసుండను పిండిని కలుపుము పాపమరణమును తొలగించుమా పాపమరణమును తొలగించుమా కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా క్షమాపణ నిన్ను వేడుచున్నాను క్షమాపణ నిన్ను వేడుచున్నాను ఆత్మీయ సోమరి తనములో నుండి ఆత్మీయ సోమరి తనములో నుండి ఆత్మ నష్టములా నిన్నియు పొందితి ఆత్మ నష్టములా నిన్నియు పొందితి ఆత్మాదేవా నీవు సమకూర్చుమా ఆత్మాదేవా నీవు సమకూర్చుమా కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా క్షమాపణ నిన్ను వేడుచున్నాను క్షమాపణ నిన్ను వేడుచున్నాను పాపము చేసి పడియున్న చోటును పాపము చేసి పడియున్న చోటును ప్రాపుగా నీవు చూపుము ప్రభువా ప్రాపుగా నీవు చూపుము ప్రభువా కోపగించక నాపై కృప చూపుమా కోపగించక నాపై కృప చూపుమా కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా క్షమాపణ నిన్ను వేడుచున్నాను క్షమాపణ నిన్ను వేడుచున్నాను చేసిన పాపము కప్పుకొనక చేసిన పాపము కప్పుకొనక విశ్వాసముతో ఒప్పుకొందును విశ్వాసముతో ఒప్పుకొందును రక్తముతో శుద్ధి చేయుమా
సిలువా రక్తముతో శుద్ధి చేయుమా, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, క్షమాపణ నిన్ను వేడుచున్నాను, క్షమాపణ నిన్ను వేడుచున్నాను. పాట సంఖ్య 598 క్రొత్త పుస్తకాల్లో. పాత పుస్తకాల్లో 587. ప్రార్థన విన్నెడు దేవా, ప్రార్థించుమనిన ప్రభువా, స్వార్థము నెల్లను ద్రోసి దరిచేరితిమి మమ్ము చూడు, స్వార్థము నెల్లను ద్రోసి దరిచేరితిమి మమ్ము చూడు. పొందిన మేలుల మరచి మందిర సమృద్ధిని విడచి, పొందిన మేలుల మరచి మందిర సమృద్ధిని విడచి, పొందితిమిలలో బాధ నిందను తెచ్చితిమయ్యా, పొందితిమిలలో బాధ నిందను తెచ్చితిమయ్యా. ప్రార్థన వినెడు దేవా, ప్రార్థించుమనిన ప్రభువా, స్వార్థము నెల్లను ద్రోసి దరిచేరితిమి మమ్ము చూడు, స్వార్థము నెల్లను ద్రోసి దరిచేరితిమి మమ్ము చూడు. ఒప్పుకొనుచుంటిమిలలో మా పితరుల వలె మేము, ఒప్పుకొనుచుంటిమిలలో మా పితరుల వలె మేము, అపవిత్రులమై నీదు కోపము రేపితిమయ్యా, అపవిత్రులమై నీదు కోపము రేపితిమయ్యా. ప్రార్థన వినెడు దేవా, ప్రార్థించుమనిన ప్రభువా, స్వార్థము నెల్లను ద్రోసి దరిచేరితిమి మమ్ము చూడు, స్వార్థము నెల్లను ద్రోసి దరిచేరితిమి మమ్ము చూడు. ఇరుకున పడియుంటిమి, పరులెల్లరు మమ్ము చూచి, ఇరుకున పడియుంటిమి, పరులెల్లరు మమ్ము చూచి, పరిహాసమును చేయా తరుణమునిచ్చితిమయ్యా, పరిహాసమును చేయా తరుణమునిచ్చితిమయ్యా. ప్రార్థన వినెడు దేవా, ప్రార్థించుమనిన ప్రభువా, స్వార్థము నెల్లను ద్రోసి
దరి చేరితిమి మమ్ము చూడు. స్వార్థమునెల్లను ద్రోసి దరి చేరితిమి మమ్ము చూడు. ఆశించితిమి నిన్ను శాశ్వత కృపగల దేవా. ఆశించితిమి నిన్ను శాశ్వత కృపగల దేవా. త్రోసివేయని మా దేవా, నీ చెంత చేరితిమయ్యా. త్రోసివేయని మా దేవా, నీ చెంత చేరితిమయ్యా. ప్రార్థన వినేడు దేవా, ప్రార్థించుమని నా ప్రభువా. స్వార్థమునెల్లను ద్రోసి దరి చేరితిమి మమ్ము చూడు. స్వార్థమునెల్లను ద్రోసి దరి చేరితిమి మమ్ము చూడు. ఇరుకున పడియుంటిమి, నీ మార్గమును నేర్పించు. నీ ముఖమును దాచకుము, నీ మార్గమును నేర్పించు. నింపు నీ ఆత్మను మాలో, సంపూర్ణులుగా చేయుమయ్యా. నింపు నీ ఆత్మను మాలో, సంపూర్ణులుగా చేయుమయ్యా. ప్రార్థన వినేడు దేవా, ప్రార్థించుమని నా ప్రభువా. స్వార్థమునెల్లను ద్రోసి దరి చేరితిమి మమ్ము చూడు. స్వార్థమునెల్లను ద్రోసి దరి చేరితిమి మమ్ము చూడు. పాట సంఖ్య చివరిగా 603వ పాట పాడదాము. చరణం మార్చి చరణం పాడదామండి. 1, 3, 5 చరణాలు పాడుకుంటాం. ప్రార్థించుము, నీ జీవితంలో నెమ్మది సుఖములొందేదవు. ప్రార్థించుము, నీ జీవితంలో నెమ్మది సుఖములొందేదవు. సంపూర్ణ భక్తిని కలిగించును, క్షేమాములెన్నో పొందేదవు. సంపూర్ణ భక్తిని కలిగించును, క్షేమాములెన్నో పొందేదవు. ప్రార్థించుము, నీ జీవితంలో నెమ్మది సుఖములొందేదవు. పాట సంఖ్య గమనించండి, 603. 592. పాత పుస్తకాలు ఉన్నట్టున్నాయి 592 అండి. కొత్త పుస్తకాలు అయితే 603, పాత పుస్తకాలు 592. ఎడతెగక నీవు ప్రార్థించిన, విసుగాక నీవు ప్రార్థించిన, ఎడతెగక నీవు ప్రార్థించిన, విసుగాక నీవు ప్రార్థించిన, సమస్తమును నీవు పొందేదవు. తప్పక న్యాయము పొందేదవు. సమస్తమును నీవు పొందేదవు.
తప్పక న్యాయము పొందేదవు. నీ కోరకై ప్రభు వేచియున్నాడు, ప్రార్థనలో కనిపెట్టుము. నీ కోరకై ప్రభు వేచియున్నాడు, ప్రార్థనలో కనిపెట్టుము. ప్రార్థించుము, నీ జీవితములో నెమ్మది సుఖములొందేదవు. ప్రార్థించుము, నీ జీవితములో నెమ్మది సుఖములొందేదవు. ప్రభువే మనతో సెలవిచ్చెను, మెలకువగా నుండి ప్రార్థించుమని. ప్రభువే మనతో సెలవిచ్చెను, మెలకువగా నుండి ప్రార్థించుమని. విశ్వాసము కోల్పోయే దినములలో విశ్వాసముతో ప్రార్థించిన, విశ్వాసము కోల్పోయే దినములలో విశ్వాసముతో ప్రార్థించిన, సాతాను దుర్గములను పడగొట్టి బలము పొందేదవు. సాతాను దుర్గములను పడగొట్టి బలము పొందేదవు. ప్రార్థించుము, నీ జీవితములో నెమ్మది సుఖములొందేదవు. ప్రార్థించుము, నీ జీవితములో నెమ్మది సుఖములొందేదవు. యెరూషలేము క్షేమముకై అన్యజనుల రక్షణకై. యెరూషలేము క్షేమముకై అన్యజనుల రక్షణకై. భారముతో నీవు ప్రార్థించిన, ప్రభువే నీకు ఫలమిచ్చును. భారముతో నీవు ప్రార్థించిన, ప్రభువే నీకు ఫలమిచ్చును. వారి క్షేమమే నీ క్షేమమునకు ఆధారమాగును. వారి క్షేమమే నీ క్షేమమునకు ఆధారమాగును. ప్రార్థించుము, నీ జీవితంలో నెమ్మది సుఖములొందేదవు. ప్రార్థించుము, నీ జీవితంలో నెమ్మది సుఖములొందేదవు. సంపూర్ణ భక్తిని కలిగించును, క్షేమములెన్నో పొందేదవు. సంపూర్ణ భక్తిని కలిగించును, క్షేమములెన్నో పొందేదవు. ప్రార్థించుము, నీ జీవితములో నెమ్మది సుఖము పొందేదవు. ప్రార్థించుము, నీ జీవితములో నెమ్మది సుఖములొందేదవు. దేని వాక్యంలో నుంచి ఆదికాండము 12వ అధ్యాయం, క్షమించండి 13వ అధ్యాయం. నాలుగవ వచనం అందరము కలిసి చదువుకుందాం. ఆదికాండము 13వ అధ్యాయము 4వ వచనం అందరం కలిసి. తాను మొదట బలిపీఠము కట్టిన చోట చేరెను. అక్కడ అబ్రాము యెహోవా నామమున ప్రార్థన చేసెను.
ప్రభు సహాయం కొరకై దయచేసి ప్రార్థన చేస్తాము. ప్రియమైన మా తండ్రి, పరిశుద్ధులైన దేవా, నమ్మదైన మా ప్రభావ మేము స్తుతిస్తూ కనపరుస్తుంటున్నాం. ప్రభా, మా వినికిడిలో చదవన లేఖన భాగం బట్టి స్తోత్రములు దయతో జ్ఞాపకం చేసుకున్నాము. ప్రార్థనకు ఆధారంగా ఉండి కొరకై ప్రభా, మాకు అవసరమైన భాగమును మీరు పరలోక సింహాసనం నుండి ప్రభా మాకు మీరు అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభా, మీరు విరిచి మీరు మాకు పంచిపెట్టవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. తగిలిన సమర్పించుకుంటూ కృపను కోరుకుంటూ మహిమగంతా ప్రభావాలు మీకు ఆరోపిస్తూ సాగిలి పడుతూ యేసు ప్రభా యొక్క శ్రేష్ఠ నామంలో స్తుతించి ప్రార్థించి మహింపరిచి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేని యొక్క వాక్యంలో ఈ యొక్క 13వ అధ్యాయంలో అబ్రాము నెగెబుకు తను వస్తున్నాడు. తాను మొదట బలిపీఠము కట్టిన చోట తను చేరి అక్కడ అబ్రాము యెహోవా నామమున ప్రార్థన చేసినాడు. అక్కడ బహుశా అదే బలిపీఠం అక్కడ ఉన్నట్లుంది. అక్కడ తను ప్రభు నామమున ప్రార్థన చేసినట్లుగా దేని వాక్యం రాయబడి. కానీ అబ్రాము జీవితంలో ఇది ఒకసారి కట్టబడిన బలిపీఠమైనా ఇది 3వ బలిపీఠంగా మనము చూడవచ్చు. ఇక్కడ అబ్రాము మళ్ళీ అక్కడికి ఎందుకు రావాలా అంటే, ఒకవేళ ఆ ప్రదేశానికి రావచ్చు, మరొక బలిపీఠం తను ఇంకో చోట కట్టుకోవచ్చు కదా. మొదట బలిపీఠము కట్టిన చోటుకి తను వచ్చేట్లో ఉద్దేశం ఏమిటంటే, ఇక్కడ దేవుడు ఒక శ్రేష్టమైన స్థానం తీసుకొచ్చినాడు. అక్కడ చక్కని పాఠమును అబ్రాముకు నేర్పించినాడు. ఇక్కడ మనం జ్ఞాపం చేసుకున్నాం, ఈ బలిపీఠం ఎక్కడ కట్టినాడు ఇంతకుముందు? బేతెలుకును హాయికిని మధ్యన ఈ బలిపీఠం. కానీ మనం గుర్తు చేసుకుంటూ వచ్చినాం, ఒకవైపు శ్రేష్టమైన ఒక గురి, తను ఎలాంటి గురి కలిగి ఉండాలో దాని కొరకై ప్రార్థన చేసుకుంటూ కొరకు, ఏ విషయాల్లో తను జాగ్రత్తగా ఉండాలో దాని కొరకు ప్రార్థన చేసుకుంటూ కొరకై ఆ స్థలంకు ప్రభు తీసుకుని వచ్చినాడు. కానీ అయితే అనంత కాలంలో తను ఆ యొక్క ఏ ప్రార్థన ద్వారా మేలు పొందాలో ఆ మేలు పొందకుండా తను నష్టపరచబడిన మరి స్థితిని మనం చూడగలుగుతాం. అందుకని ఇప్పుడు అబ్రాహాము జీవితంలో చాలా బాధ అయిపోయింది. కానీ అయ్యో ప్రభా, ఇక్కడ ఎలాంటి ఉన్నతమైన ఉద్దేశంతో నన్ను ఈ స్థలాన్ని తీసుకొని వచ్చినావు, ఇక్కడ నేను ఎలాంటి చక్కని ప్రార్థన చేయగలిగితేని, ఒకవైపు ఏమో శ్రేష్టంగా నాకు మాదిరికరంగా గురిగా ఉండవలసినటువంటి స్థితిని ఒకవైపు ఉంచితివి, ఒకవైపు నేను జాగ్రత్తగా ఉండవలసిన హాయి అనుభవాన్ని కూడా నా కొరకు ఉంచితివి. నేను ఇంతగా నన్ను నడిపించినప్పటికీ కానీ ఈ గురిని నేను కోల్పోయినాను, జాగ్రత్తగా ఉండవలసిన ఈ స్థితిని కూడా నేను కోల్పోయినాను. అందుకని తను ఎంతో పశ్చాత్తాపంతో బాధతో మరలా తిరిగి అదే చోటుకు వస్తున్నాడు. అంటే అర్థమైందంటే, ఎక్కడ నుంచైతే తను నష్టపరచబడినాడో మళ్ళా తిరిగి అదే చోటు నుంచి తన సమకూర్చబట్టు కొరకు మరి ఎక్కడి నుంచి అయితే తను పడిపోయినాడో మళ్ళీ అదే చోటుకు తాను చేరినట్లుగా దేని వాక్యంలో మనం చూస్తాం. కాబట్టి ఈ యొక్క బలిపీఠమునకు మనము ఏమని పేరు పెట్టవచ్చు అంటే, ఇది సమకూర్పు బలిపీఠము. కాబట్టి ఇది తన ఆత్మీయంగా సమకూర్చబట్టు కొరకు అనేటువంటి స్థితిని మనకు జ్ఞాపం చేస్తుంది. ఇది నాలో మన ప్రార్థన కొరకనే ప్రాముఖ్యమైన అంశం ఏమైనా మనకు ఉన్నదంటే, కానీ నా యొక్క ఆత్మీయ జీవితం యొక్క సమకూర్పు. కానీ మొట్టమొదటిగా దేని కొరకు నేను ప్రార్థన చేసుకోవాలనంటే, కానీ నేను ఇంకా ఏ విషయాలలో అయితే ఆత్మీయంగా బలపరచబడవలసి ఉన్నదో, సమకూర్చబడవలసి ఉన్నదో దాని కొరకు మొదటి నేను ప్రార్థన చేసుకోవాల్సి ఉన్నది. రెండవదిగా కాబట్టి ఆత్మీయమైన సమకూర్పు విషయంలో దేవుని ప్రజల కొరకు కూడా నేను ప్రార్థన చేయవలసి ఉన్నది. అందుకని మరి మొన్న ఆదివారం, అంతకుముందు ఆదివారంలో మనం జ్ఞాపం చేసుకుంటూ వచ్చినాం, దానిల యొక్క ప్రార్థనా జీవితాన్ని జ్ఞాపం చేసుకున్నప్పుడు మొట్టమొదటిగా మనము దేని కొరకు ప్రార్థన చేయాలి అనే అంశం ఏదైనా ఉంటే ప్రాముఖ్యమైన దేని కొరకు ప్రార్థన చేయాలా? మన ఆత్మీయమైన జీవితం కొరకై మనం ప్రార్థన చేసుకునే వాళ్ళం. తర్వాత ఇంకే ఏ విషయాలైనా సరేగాక. కానీ ఈ భాగంలో కానీ తను ఎలాగైనా నష్టపోయినాడు, ఎలాంటి నష్టపోయిన స్థితిలో మళ్ళా తిరిగి ఈ చోటుకి తను సమకూర్చబడినాడు అనే సంగతి పైన సందర్భాలు మనకు జ్ఞాపం చేస్తాయి. అది చూడండి, 12వ అధ్యాయము ఆదికాండం 10వ వచనం. అప్పుడు ఆ దేశములో కరువు వచ్చెను. కాబట్టి అబ్రాహాము ఆ దేశములో కరువు వచ్చెను. ఆ దేశములో కరువు, ఏ దేశం ఆ దేశము అని అంటే 9వ వచనం. అబ్రాహాము ఇంకా ప్రయాణం చేయొచ్చు, కాబట్టి దక్షిణ దిక్కుకు తను వచ్చినాడు. దాన్ని దక్షిణ దిక్కు అని అంటారు పాలస్తీనా ప్రాంతంలో, లేదంటే దక్షిణ దేశము అని అంటారు. దానికి ఇంకొక పేరు కూడా ఉంది. ఆ పేరు ఏంటంటే 13వ అధ్యాయం మొదటి వచనం చదవండి. అబ్రాహాము తనకు కలిగిన సమస్తమును
వెంట పెట్టుకొని నెగేబునకు పోయినాడు. నెగేబు అంటే అర్థమైంది, కింద ఇన్పుట్లో ఉంది, దక్షిణ పాలస్తీనాను నెగెబు అని పేరు. కానీ దక్షిణ దేశమన్నా, దక్షిణ పాలస్తీనా దేశమన్నా, నెగెబు అన్నా కూడా అదే అనమాట. కాబట్టి ఇప్పుడు అబ్రాహాము ప్రయాణం చేయొచ్చు నెగెబుకు వచ్చినాడు. ఆ దేశంలో, ఆ నెగెబు అనే దేశంలో ఏమొచ్చింది? కరువు అనేది వచ్చింది. కానీ ఇప్పుడు కరువు వస్తే ఏం చేయాలా? దేవుడు తనను ఉంచినటువంటి స్థలంలో, తను ఉంచిన స్థితిలో తాను ఉండవలసి ఉన్నది. కానీ కరువును దేవుడే అనుమతించినాడు. ఎందుకు అనుమతించినాడు? తన ప్రజల కొరకు దేనిని కూడా నష్టదాయకంగా ఉండడు కొరకు దేవుడిని అనుమతించడు. అది నష్టదాయకంగా కనపడినా కూడా అది మేలు కొరకే, అది కీడుగా కనబడినా కూడా అది మేలు కొరకే. ప్రతి శ్రమ, ప్రతి బాధ, ప్రతి దుఃఖము, ప్రతి కీడు కూడా దేవుని ప్రజల జీవితాల్లో దేవుడు అనుమతించేవి మేలు కొరకే అనుమతిస్తాడు. కానీ ఇక్కడ అబ్రాహాము తను ఎక్కడ ఉండవలసిందంటే ఆ నెగెబు ప్రాంతంలో, దక్షిణ దేశంలో ఉండవలసింది. ఆ దక్షిణ దేశం విషయమై ఎలాంటి శ్రేష్టమైన ప్రాంతం అదంటే ఒక మాట చదువుదాం చూడండి. యెహోషువ గ్రంథం 15వ అధ్యాయము, యెహోషువ గ్రంథం 15వ అధ్యాయము దయచేసి 19వ వచనం. అక్క చదవండి. అందుకు ఆమె నీవు నాకు దక్షిణ భూమి ఇచ్చినావు గనుక నీటి మడుగులు నాకు దయచేయమనగా, కాడి కాలేబు మరి తన కుమార్తెలకు ఇస్తూ దక్షిణ భూమి ఇచ్చాడు. అక్కడ ఏమున్నాయి అంట? నీటి మడుగులు కూడా ఉన్నాయి, వాటిని కూడా దయచేయమని ఆమె అడిగింది. కానీ ఈ దక్షిణ దేశము లేదా నెగెబు అనే ప్రాంతం ఎలాంటిదంటే ఎంతో శ్రేష్టమైనటువంటి ప్రాంతం. కానీ అబ్రాహాము దేవుడు ఎక్కడ తీసుకొచ్చినాడు? శ్రేష్టమైన ప్రాంతాన్ని తీసుకొచ్చినాడు. ఆ ప్రాంతంలో దేవుని ప్రజలు కూడా ఎంతో ఆత్మీయంగా మేలు పొందుతూ వచ్చినారు. రండి దేవుని వాక్యంలో నుంచి ఆదికాండము 24వ అధ్యాయం, ఆదికాండం 24వ అధ్యాయము 62వ వచనం. ఇస్సాకు బెయర్ లహాయిరోయి మార్గమును వచ్చి దక్షిణ దేశమందు కాపురం ఉండెను సాయంకాలమున. కాబట్టి ఈ దక్షిణ దేశంలో నివాసం ఉన్నటువంటి ఇస్సాకు ఎంత ఆత్మీయంగా ఉన్నాడు అంటే, ఆ దేశాన్ని బట్టి ఆత్మీయుడు నేను చెప్పట్లేదు, కానీ మొత్తానికి ఆ ప్రదేశం కానీ ఆ ప్రదేశంలో ఉన్న సందర్భంలో కానీ కానీ ఇస్సాకు ఎంతో ఆత్మీయంగా సిద్ధపరచబడినాడు. కాబట్టి దేవుడు తనను తీసుకొచ్చిన స్థానం ఎలాంటిదంటే శ్రేష్టమైనటువంటి స్థానం. అయితే కాడు ఇప్పుడు అక్కడ కరువు వచ్చింది. కరువు వస్తే ఏమి? కరువు వస్తే దేవుడు కాపాడలేడా? శ్రమలో నుండి కాపాడలేడా? కరువు నుంచి కాపాడలేడా? దేవుడు నాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైనటువంటి ఈ స్థితిని నేను పోగొట్టుకునవచ్చునా? ఎంత నష్టమైనా పర్వాలే, దేవుడు నన్ను ఉంచిన శ్రేష్టమైన స్థితిలో నేను ఉండాలని తను తలంచి ఉండవచ్చు. దేని వాక్యంలో అంతకుముందే అబ్రహాముకు కాబట్టి ప్రభు తన వాగ్దానంగా చెప్పినాడు. ఇదే 12వ అధ్యాయం చూడండి. 12వ అధ్యాయం కనాను దేశానికి వచ్చిన తర్వాత 6వ వచనం చివరిలో ఉంటుంది. అప్పుడు కనానీలో అదే క్షమించండి 5వ వచనం చివరిలో కనాను దేశంనకు వచ్చిరి అని రాయబడి ఉంటుంది. కాబట్టి అక్కడ దేని యొక్క వాక్యంలో ప్రభు తనకు ప్రత్యక్షమవుతా వచ్చినాడు. ప్రభు ప్రత్యక్షమయ్యి 7వ వచనంలో ఏమన్నాడు? యెహోవా అబ్రాహాముకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశమును ఇచ్చేదను. ఏ దేశము? ఆ దేశం వాగ్దాన భూమిగా తన పితరులు పొందలేనటువంటి దేశం. ఈ శ్రేష్టమైన దేశంలో తను ఉండగా ఇప్పుడు కరువు వచ్చింది. కరువు వస్తే ఏమనుకున్నాడు చెప్పండి? అక్కడి నుండి తను తప్పించుకొని వెళ్ళిపోవాలనుకున్నాడు. కానీ మొట్టమొదటిగా మనం దేవుని ప్రజలంగా ఇక్కడ నేర్చుకునే మొట్టమొదటి పాఠం ఏంటంటే, దేవుడు నిన్ను నన్ను ఏ స్థానంలో ఏ స్థితిలో ప్రభు నిన్ను నన్ను ఉంచినాడో, ఏ పరిస్థితుల్లో ఉంచినాడో, అవి వ్యక్తిగతమైనవైనా, ఉద్యోగపరమైనవైనా, పరమైనవైనా, పరిచర్య పరమైనవైనా సరేగాక. కాబట్టి దేవుడు మనల్ని ఏ స్థానంలో ఏ స్థితిలో ఉంచినాడో ఆ స్థానంలో ఆ స్థితి అనేది మనకు దేవుడు అనుగ్రహించిన శ్రేష్టమైన స్థానం. అది శ్రేష్టమైన స్థితి. అక్కడ నా ప్రభు కొరకు, ప్రభు నన్ను ఉంచిన స్థానంలో నేను ప్రభు కొరకు ఉండాలా. ఇప్పుడు నేనేం చేయాలా? నాకున్నటువంటి స్థానమును, స్థితిని నా మానవ సంబంధమైన దృష్టితో నేను దాన్ని బేరీజ్ వేయకూడదు. ఇది మంచిదా చెడ్డదని బేరీజ్ చేయకూడదు. నిశ్చయముగా దేవుడు నన్ను ఉంచిన స్థలం ఏదైతుందో, స్థానం ఏదైతుందో అది శ్రేష్టమైంది.
అది కరువు రాని, ఎలాంటి పరిస్థితులైనా రానిగాక, అది దేవుడు నాకు అనుగ్రహించినటువంటి స్థలము అనేటువంటిది ఎరగటం అనేది ఎంతో ప్రాముఖ్యమైంది. కానీ ప్రభు ఉంచిన స్థితిలో ఉండుట ద్వారా కానీ ఎలాంటి శ్రేష్టమైన మేలు అనుభవించగలుగుతాం. కానీ ఆ శ్రమలో దేవుడు కాపాడుతాడు. ఆ శ్రమలలో ప్రభు మనకి ఏం నేర్పించాలో నేర్పిస్తాడు. అంత మాత్రమే కాదు, ఆ స్థితి నుండి ఆయనే తప్పిస్తాడు. అంత మాత్రమే కాదు, కాబట్టి అంతకుముందు ఏమైతే కోల్పోయినామో దానికి మించి అత్యధికంగా దేవుడు అనుగ్రహిస్తాడు. దానికి చాలా మంచి ఉదాహరణ ఏంటంటే రూతు గ్రంథమే. కాబట్టి రూతు గ్రంథంలో మరి మనం చూడొచ్చు, న్యాయాధిపతుల తర్వాత రూతు గ్రంథం ఉంటుంది. అక్కడ మనకు ఏం రాయబడి ఉంటుందంటే ఆ దేశంలో కరువు రావటం అనేటువంటిది మనం చూడగలుగుతాం. మొదటి అధ్యాయము 1వ వచనం, న్యాయాధిపతులు ఏలే దినముల్లో దేశములో కరువు కలగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుషుడు. కాబట్టి ఈడ కరువు వచ్చింది. కరువు వస్తే దేవుని పిల్లలు ఏం చేస్తున్నారు? ఈమెకంటే ఒక అవకాశం దొరికింది. మరి మోయాబు పోవడానికి ఆమె వెళ్ళిపోయింది. మిగతా వాళ్ళకి అవకాశం లేదు. ఏం చేయాలా? కరువులో ఉన్నారు, నశించిపోయినారా? ప్రభు వారిని కాపాడినాడు. దేవుని వాక్యంలో 6వ వచనం చూడండి, వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించెను అని చూస్తాం. కానీ ఆ కరువులో దేవుడు వాళ్ళు కాపాడినాడు. ఆ కరువులో దేవుడు ఆహారం ఇచ్చుటకే దర్శించినాడు. ఎంత సమృద్ధి ఆహారం ఇచ్చినాడంటే వారు ఏరుకునే పరిగె కూడా విస్తారంగా ఉందన్నమాట. పరిగంటే పొరపాటున అక్కడక్కడ పడిపోయేటువంటి కొన్ని ధాన్యపు గింజలు అంటారు, వాటిని పరిగె అంటారు. అయితే ఆ పరిగే విస్తారము. అందుకనే పరిగెరుకునే వారితో చెప్పినాడు ఏమనంటే, మీరు ఆ రూతు ఏదో దేశంలో వచ్చింది, పరాయ దేశం నుంచి, వాడిని మనం కనికరించాలా, గుప్పులు వదిలేయమని చెప్పినాడు. ఏంటది గుప్పులు వదిలేసేది? పరిగె అంటే పరిగె అంత విస్తారం అనమాట. తలంపు ఏంటంటే అందుకే దేని వాక్యంలో దీని కొరకు ఇంకో ఉదాహరణ చూస్తే మనం బైబిల్ని కూడా వచ్చిన భాగాలను తెరిచి చూడము. కానీ కాబట్టి మరి ఎస్తేరు గ్రంథంలో మరి మొర్దెకై విషయం మనం చూడొచ్చు. దేవుడు మొర్దెకైని ఎక్కడ ఉంచినాడు? ఒక ద్వారపాలకుడిగా ఉంచినాడు. తర్వాత దేవుడు ఏం చేసినాడు? మొర్దెకైని ప్రధానిగా చేసినాడు. ఇప్పుడు మొర్దెకై దగ్గరికి వచ్చి అడుగుదాం, మొర్దెకై ఈ రెండిట్లో నీకు ఏది శ్రేష్టమందయ్యా అని అంటే మొర్దెకై ఏమంటాడో తెలుసునండి? దేవుడు నన్ను ఎక్కడ ఉంచితో అదే శ్రేష్టమైంది. ప్రార్థన మాత్రం శ్రేష్టమైంది కాదు, ద్వారపాలకుడు అయినంత మాత్రం శ్రేష్టమైంది కానట్లు కాదు. ప్రభు నన్ను అక్కడ ఉంచినాడు, అది నాకు శ్రేష్టమైంది. ఇప్పుడు నన్ను ఇక్కడ ఉంచినాడు, ఇది నాకు శ్రేష్టమైంది. మళ్ళీ నన్ను ప్రభుగానే తీసుకుని వెళ్ళి మళ్ళీ నన్ను ద్వారపాలకు ఉంచినాడు అనుకోండి, అది నాకు దీనికంటే అది నాకు శ్రేష్టమైంది. ఏది శ్రేష్టమైంది? దేవుడు నన్ను ఎక్కడ ఉంచినాడో అది నాకు శ్రేష్టమైంది. అది ఎట్లా చెప్తాం మనం? ఇక్కడ కుమార్తె రాణి అయిపోయినా కూడా మనోడు అదే ఉద్యోగంలో కొనసాగినాడు. అదేం పెద్ద కలెక్టర్ ఉద్యోగమా, రిజైన్ చేసి ఇంట్లో కూర్చోకుండా? అంటే అర్థం ఏంటి? దేవుడు నాకు ఇచ్చిన స్థానం అది. ప్రియులరా, ఇది నాలో ఆత్మీయంగా మనం సమకూర్చబట్టి కొరకాయి దేని విషయంలో మనం సమకూర్చబడాలంటే ప్రభు నిన్ను నన్ను ఏ అనుభవంలో తీసుకువెళ్తున్నాడో ఆ స్థితిలో ఇష్టపూర్వకంగా, సంతోషంగా, ప్రార్థనాపూర్వకంగా ఆ స్థానంలో ఇష్టపూర్వకంగా ఉండేటి కొరకాయి మనం అభ్యాసం చేసుకునే విషయంలో సమకూర్చబడవలసి ఉన్నది. రెండవదిగా మనం జ్ఞాపం చేసుకున్నప్పుడు ఇదే ఆదికాండము 12వ అధ్యాయంలో మరి ఐగుప్తుకు వచ్చినాడు. ఐగుప్తుకు వస్తే దేని వాక్యం చూడండి, 12వ అధ్యాయం 10వ వచనంలో, అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చును, ఆ దేశంలో కరువు భారముగా నున్నందున అబ్రాము ఐగుప్తు దేశములో నివసించుటకు అక్కడికి వెళ్ళను. ఏదో కరువు వరకు తప్పించుకోవడానికి ఏం చేద్దాం అబ్బా, ఈ పరిస్థితుల్లో దేవుడు నన్ను ఉంచిన స్థలంలో నేను ఉండలేకపోతున్నానే, ఇంకా తప్పని పరిస్థితుల్లో పోవాల్సి వస్తుందని పోలే ఆయన. చూసుకున్నాడు ఐగుప్తు సెబ్బా చాలా అప్పటికే నాగరికతలో బాగా డెవలప్ అయినటువంటి ప్రాంతంగా కనబడతా ఉంది. ఇప్పుడు ఆ మనుషులు అనుకున్నాడు, అబ్బా ఎందుకు పోయి ఆడ సెటిల్ అయిపోదాం అనుకున్నాడు. మరి దేవునికి ఇచ్చిన శ్రేష్టమైనది ఏంటి? సరే కరువు కోసమే కాదు, వాళ్ళు ఐగుప్తు అనేది ఎంతో శ్రేష్టమైనదిగా కనబడింది, ఎంతో మరి అది ఏమన్నా ఫలవంతమైనదిగా కనబడింది. అక్కడ ఉండిపోదామో సెటిల్ అయిపోదామని వెళ్ళిపోయిన తర్వాత దేవుని వాక్యంలో మనం చూడవచ్చు. అక్కడ పోయిన తర్వాత తనకి ఏం కనబడింది? రండి 12వ వచనం చదవండి. ఐగుప్తీయులు నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతికిని. ఏమన్నా దేవుని భయం ఉన్న స్థలమేనా? అప్పుడైనా అనుకోవాలి కదా, అప్పుడైనా తీర్మానం చేసుకోవాలి కదా, ప్రభా ప్రార్థన చేసుకోవాలి కదా, ఏదో కరువును బట్టి వచ్చినాను ప్రభా. ఎంత భక్తిహీనమైన దేశమా? అరే ఆమె ఎంత అందంగా ఉంటే మాత్రం భర్తను చంపి మరీ ఆమెను తీసుకొని పోతారా? ఇట్లాంటి ప్రదేశంలో నేను ఏమైనా ఆత్మీయంగా ఎదుగుతానా? ఇంత భక్తిహీనమైన పరిస్థితుల మధ్యలో నేను నా ప్రభువుని గురించి నేను ఏమైనా మేలు పొందగలుగుతానా అని తను ఏం చేయాలా? దానిని విడిచిపెట్టవలసి ఉంది. అప్పుడే వెనుక తిరిగి రావాల్సి ఉన్నది. దేవుని వాక్యం లోతును మనం తప్పట్లేం. లోతుకు
సొదొమ గొమొర్రాకు ప్రవేశించక ముందు ఎట్లా కనబడిందని చెప్పండి? దేవుడే ఆ ప్రదేశంలో ఆశీర్వించడే కనబడింది. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమైంది కదా, మొగోళ్ళతో పాపం చేసేంత దుర్మార్గమైన ప్రదేశం అని తెలిసినప్పుడు ఇట్లాంటి ప్రదేశంలో నేను ఆత్మీయంగా నష్టపోతాను తను అనుకోవాలి కదా. చివరికి ఆ ఊర్లో ఎంత ఉండిపోవాలనుకున్నాడంటే అక్కడ వాళ్ళని పెళ్లి చేసుకుని అడి ఉండిపోవాలనుకున్నాడు. తలంపు ఏంటంటే, రెండవ భాగం మనకి ఏ జ్ఞాపం చేస్తుందంటే, నా ఆత్మీయ జీవితాన్ని నష్టపరిచేటువంటిది ఏదైతే నా జీవితంలో ఉంటున్నదో దానిని నేను ఏం చేయవలసింది చెప్పండి? విడిచిపెట్టుకొనవలసి ఉన్నది. కానీ మన జీవితంలో నేను పరీక్షించుకోవాలా, ఏ విషయంలో నేను ఆత్మీయంగా సమకూర్చబడాలి ఎన్నోసార్లు. కాబట్టి నేను ఫలాని స్థితిగతులు అది ఏదైనప్పటికీ కాదు, అది వస్తువు కావచ్చు, అది మనుషులు కావచ్చు, పరిస్థితులు కావచ్చు, మరి ఏదైనా కావచ్చు కాక, నా ఆత్మీయ జీవితానికి లాభదాయకము కాదని నాకు నిర్ధారణ అయిన తర్వాత, దీనివల్ల నా ఆత్మీయ జీవితము పతనమైపోతూ ఉంది, నేను నష్టపోతున్నాను, ఇది విడిచిపెట్టవలసినది అని నేను ఎరిగిన తర్వాత నేనేం చేయాలా? నిశ్చయంగా దాన్ని నేను విడిచిపెట్టాలా. అందుకని ఎప్పుడు దేవుడు మనల్ని కనికరిస్తాడంట. రండి, యెషయా గ్రంథం 55వ అధ్యాయము. యెషయా గ్రంథం 55వ అధ్యాయం దయచేసి చదవండి. 7వ వచనం. భక్తిహీనులు వారు యెహోవా వైపు తిరిగిన ఎడల, కాబట్టి దేవుని వైపు తిరగాలంటే, ఆయన జాలి పొందాలంటే ఏం చేయాలా? విడవవలసిన వాటిని విడిచిపెట్టాలా. మానవలసిన వాటిని ఏం చేయాలి చెప్పండి? మానేయాలి, అంతే. ప్రభా మానలేకపోతున్నాను ప్రభా, మానే విషయంలో సహాయం చేస్తాడు కానీ మానలేకపోతున్నాను అని మనం ప్రభుతో చెప్పవచ్చునా చెప్పండి? నేను దీన్ని విడిచిపెట్టలేకపోతున్నానని దేని విషయమైనా మనం చెప్పవచ్చునా చెప్పండి? కానీ దేని వాక్యంలో దేని విషయంలో మనం సమకూర్చబడాలంటే, కానీ మన ఆత్మీయ జీవితంలో నష్టపరిచే వాటిని విడిచిపెట్టి మానివేసే విషయంలో మళ్ళా మొదట ఏ స్థానంలో నష్టపోయినామో అక్కడికి మళ్ళీ మనం తిరిగి వచ్చే కొరకై సమకూర్చబడవలసిన వారికి ఉంటున్నాం. మూడవదిగా దేని వాక్యంలో జ్ఞాపం చేసుకున్నప్పుడు, కాబట్టి ఇక్కడ చివరికి అనుకున్నట్లుగా అయిపోయింది. పాపం శారమ్మని తీసుకెళ్ళిపోయినాడు, శారయ్యని తీసుకెళ్ళిపోయినాడు. ఇప్పుడు అబ్రామయ్య బాధ అంతా ఇంత కాదు. ఎంత బాధ ఉంటుంది చెప్పండి? ఎంత మాత్రము మరి చంపేస్తాడేమన్న బాధతోనే తప్పితే శారాన్ని పోగొట్టుకోవడం ఆయనకేమి అంత ఇష్టమే కాదు. కాబట్టి శార అంటే చాలా ఇష్టమే కానీ ప్రాణం కంటే కాదు అనమాట, అంతే. సరే, మొత్తానికి ఎంత శ్రమ, ఎంత బాధ, ఎంత కుమిలిపోయి ఉంటాడు. ఆ శ్రమలోనైనా సరేగాక ఆ మనుషుడు ప్రార్థన చేసుకుని ఉండాల్సింది. ప్రభా, ఇంత నేను ఏదో అనుకున్నాను కానీ అనుకున్నట్టుగా అంటే జరిగిపోతుంది అని నేను అనుకోలే. ప్రభా, ఇప్పుడు నేను ఎట్లా చేయాలా? ప్రాణం దక్కిందనే కానీ ప్రాణం పోయినంత బాధ కలుగుతూ ఉంది. అయ్యో నా భార్య, ఇంకా అది ఊహించుకోవడం చాలా కష్టం. ఆమె ఏమైపోతూ ఉందో, ఎంతగా నష్టపరచబడుతుందో, ఒకవేళ ఆమె చెరపబడుతుందేమో, ఇంకా ఏమో అయిపోతుందేమో. ఆ శ్రమ, ఆ పరిస్థితి అబ్రాహాంకే తెలుసు. ఆ శ్రమ ద్వారా తను ఏం చేయబడాలి చెప్పండి? సమకూర్చబడవలసి ఉంది. ప్రియులారా, దేవుని ప్రజలంగా జ్ఞాపం చేసుకోవాల్సిందంటే, దేవుడు మన జీవితాల్లో కొన్ని సాధనాలు ఉపయోగిస్తాడు. ఆ సాధనాలు రెండు ప్రాముఖ్యమైన సాధనాలు. మొట్టమొదటి సాధనం మేలు అనే సాధనం, రెండవ సాధనం శ్రమ అనే సాధనం. ఈ రెండు సాధనాలు ఎందుకోసమనంటే, మనం ఆత్మీయంగా సమకూర్చబడి కొరకు. దేవుడు నాకు మేలు చేస్తాడంటే నాకు మించిన భక్తి కూడా లేడని కాదు, అట్టైనా అర్థం చేసుకుంటానేమో నన్ను మేలు చేస్తాడు దేవుడు. ఎడతెరిపి లేకుండా చేస్తూనే ఉంటాడు. అప్పుడు నేను ఏం ఆలోచన చేసుకోవాలా? ప్రభా, ఇంతగా దినానికి ఇన్నిసార్లు ఇన్ని విషయాలు దుఃఖపెడుతున్నా అయినా నాకు మేలు చేస్తుంటే అర్థం ఏంటి? ఇన్ని మేలులకు నేను యోగ్యునేనా? ఇప్పటికైనా నేను బుద్ధి తెచ్చుకొని ఇన్ని మేలులు పొందిన తర్వాత కూడా, ఇన్ని బలహీనతలు ఉన్నా కూడా మేలు పొందుతున్నప్పటికీ, నా విషయంలో మేలు చేస్తున్నప్పటికీ ఇప్పటికైనా ప్రభా నేను నీ వైపు తిరగాలి కదా, ఇప్పటికైనా నేను పశ్చాత్తాపడాలి కదా అని దాని కొరకు మేలు అనుమతిస్తాడు. కానీ ఎన్నోసార్లు ఏమనిపిస్తుంటే, మేలులు దేవుడు అనుకున్న ఉద్దేశం నెరవేర్చబడదు. మేలులు వచ్చినప్పుడు ఏమనుకుంటాడు? నన్ను మించినోడు లేడు కావాలి, అందుకే ఇంకెవ్వడు దేవుడికి కనబడక నేనే కనబడ్డాడు కాబట్టి నాకు చేస్తాడు అనుకుంటా ఉంటానన్నమాట. అది సరే, మంచిదే. దేవుడు కొన్నిసార్లు మనల్ని మెచ్చుకొని కూడా మేలు చేస్తాడు. అయితే సమకూర్చబట్లో భాగంగా కూడా మేలు చేస్తాడు. అది రెండవదిగా శ్రమ కూడా అలానే. శ్రమ ఎందుకు దేవుడు అనుమతిస్తాడు? శ్రమ ద్వారా మనము మరి ఎరగాలనేటువంటిది.
చిన్న చిన్న శ్రమల ద్వారా కూడా మనము ప్రభు అంటే ఆ శ్రమ ఎందుకు అనుమతిస్తున్నాడని మనం గ్రహించాలనేది దేవుని యొక్క ఉద్దేశం. ఇక ఒక విచిత్రమైన సంగతి జరుగుతుంది. ఫరోనుకు దేవుడు బాధలు కలుగు చేస్తున్నాడు. చూడండి, ఫరోకి ఏం కలుగు చేస్తున్నాడంట, దయచేసి 17వ వచనం చివరిలో ఉంటుంది. శారైని బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించినాడు. ఎవరు బాధించినాడు? దేవుడు బాధించినాడు. ఒక అన్యుడు, వానికి దేవుని ఆత్మ లేదు, ఏమి లేదు. ఒక అన్యుడు ఆ బాధలు ఎందుకు వస్తాయంటే ఎందుకని రావచ్చు. ఆ మనుషుడు ఎరిగినాడు ఈ బాధలు ఎవరు తప్పించినాడనే సంగతి ఎరిగినాడు. ఏ ఉద్దేశంతో తెప్పించినాడనే సంగతి ఎరిగినాడు. ఈ శారమ్మ మరొకానికి భార్య అయి ఉంటుంది, అందుకే శ్రమలు వచ్చిన సంగతి అర్థమైపోయింది ఆయనకు. అది ఎట్లా అర్థమైంది? దేవుడిని కల్లో కనబడి చెప్పినాడా? చెప్పలే, బాధల ద్వారా అర్థమైపోయింది. ఒక అన్యుడే తనకు వచ్చిన శ్రమల ద్వారా ఆ శ్రమలు ఎందుకు వస్తుందో అర్థమైనప్పుడు ఒక దేవుని బిడ్డగా గ్రహించాలి కదండి. ఈ దినాల్లో దేవుని యొక్క ప్రజలంగా మూడవదిగా ఏ విషయంలో మనము ఈ యొక్క మనం ప్రార్థనలో ఈ యొక్క సమకూర్పే అనుభవంలోనికి మనం రావాల్సిన వారికి ఉన్నామంటే, దేవుడు తన సాధనాలు ఏ ఉద్దేశంతో నీ యొక్క నాయక జీవితంలో ఉపయోగిస్తున్నాడో ఆ ఉద్దేశము నెరవేర్చబడే విషయంలో మనం సమకూర్చబడాలి. ప్రభుతో చెప్పాలి, ప్రభా నువ్వు నా జీవితంలో ఏ సాధనాలు ఉపయోగించినా సరే ఆ సాధనల ద్వారా నీ ఉద్దేశం నెరవేర్చబడినట్టుగా నా సహాయం చేయి. దాని కొరకు నన్ను సిద్ధపరచు, దాని కొరకు నా కుటుంబాన్ని సిద్ధపరచు, దాని కొరకే ప్రభా నీ ప్రజలందరినీ సిద్ధపరచు అని మనం ప్రార్థన చేయవలసిన వారుగా ఉంటున్నాం. ఇది మూడవ సంగతి. చివరిగా ఇంకొక మాట నేను జ్ఞాపం చేసి ముగిస్తాను. ఇక్కడ చివరికి ఫరో ఏం చేశాడంటే పిలిపించినాడు. ఏం చేసినావే నువ్వు, ఇట్లా చేయొచ్చునా, భార్యని చెప్పొద్దా, చెల్లెల్ని చెప్పినావే కాబట్టి అని చెప్పి నీ భార్య నువ్వు తీసుకొని చెప్పినాడు, పంపించినాడు. భార్యను ముందు తీసుకుపోయిన తర్వాత చెల్లెలని చెప్పిన తర్వాత భార్య విషయమై అదంతా నేను చెప్పను కానీ సందర్భం తెలుసు. ఇప్పుడు ఏం చేశాడంటే భార్యనేమో అబ్రామ్ చెల్లెలు అనుకొని అబ్రామ్ చెల్లెల్ని తీసుకొని పోయి దానికి ప్రతిగా కానీ కొన్ని గిఫ్ట్లు పంపించినాడు. దేని వాక్యంలో 16వ వచనము, అతను ఆమెను బట్టి అబ్రామ్ మేలు చేసిను, అందువలన అతనికి గొర్రెలు, గుడ్లు, మగగాడిదలు, దాసులు, పనికెత్తులు, ఆడుగాడిదలు, ఒంటెలు ఇవ్వబడెను. కాబట్టి దేని వాక్యంలో ఇవన్నీ ఇచ్చినాడు అనమాట. ఇవన్నీ ఇచ్చినాడు. ఇప్పుడు తన భార్యను తనకు అప్పగించేశాడు కదా. ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి? మళ్ళీ ఆయన రాజుకి అప్పగించాలి కదా. రాజా, నా భార్య నా చెల్లెలు అనుకొని నా భార్యను తీసుకుపోయినావు, అందుకు ఇవన్నీ ఇచ్చినావు కదా, ఇప్పుడు నా భార్య నాకు ఇచ్చేసినావు కాబట్టి నువ్వు ఇచ్చినవి తీసుకొని చెప్పాలి కదా. ఆ మనుషుడు అప్పగించలే. అప్పగించుండుంటే హాగరు ఆ గిఫ్ట్లో వచ్చినామే, పనికెత్తులు అని ఉంది కదా, ఆ గిఫ్ట్లో వచ్చినామే వస్తే నేను అనుకుంటాను ఆగని బట్టి అదంతా ఉంచుకుండొచ్చు. ఇదంతా ఇచ్చేస్తే ఆమె బాగా చలాకీగా ఉంటుంది, భలే పని చేస్తుంది. తన ఇంట్లో ఇన్ని 100 మంది పని ఉన్నా 10 మంది 20 మంది చేసే పని ఒకటి చేస్తుంది, భలే ఉపయోగపడుతుంది అనుకున్నట్టున్నాడు. శారమ్మ కూడా అట్లనే. శారమ్మ కూడా ఆమె విషయం చాలా ఇంప్రెషన్ అయింది. పనికెత్తులు అంటే ఇంకా చాలామంది ఉన్నారు వాళ్ళు. మరి ఆమెనే ఎందుకంటే అంత ఆమె ఏమంటారు, ఆమె నమ్మకత్వం కానీ ఆమె చలాకీతనం కానీ ఆ పనులు కానీ ఆ శారయ్యకు కూడా అట్లా అనిపించింది. సరే నేను అటువైపు పోను కానీ అయితే కనీసం అరే ఏమన్నా ఏం బాగుంటుంది, ఏం సాక్ష్యం ఉంటుంది, ఏం అనుకుంటాడేమన్నది ఈ మనుషుడు అనుకోలే. నేను వాక్యంలో కనీసం ఏం మర్యాద ఉంటుంది అని కూడా అనుకోలే. అందుకని ఒక చిన్న సందర్భం నేను జ్ఞాపం చేస్తాను. ఇక్కడ మరి 2వ రాజుల గ్రంథంలో 5వ అధ్యాయంలో అక్కడ సిరియా సేనాధిపతి మనకు కనిపిస్తాడు. ఆ సేనాధిపతి కుష్ఠరోగం అనేటువంటిది బాగోవటం అనేటువంటిది అక్కడ మనం చూడగలుగుతాం. బాగైనప్పుడు దానికి ప్రతిగా గిఫ్ట్ ఇస్తాడనమాట. సేనాధిపతి అంటే చిన్న గిఫ్ట్ ఇస్తాడా? ఆయన పొంది మేలు ఏమన్నా చిన్న చేతక మేలా చెప్పండి? ఎంత పెద్ద గిఫ్ట్ ఇచ్చి ఉండాలా? ఇస్తే ఈ మనుషుడు ఏం చేసినాడు? దేని వాక్యంలో 2వ రాజుల గ్రంథము దయచేసి 5వ అధ్యాయము 16వ వచనం, ఎలీషా ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నేనేమీ తీసుకొనను అని చెప్పెను. నయమాను అతనిని ఎంతో బతిమలాడాడు. ఓరే నాయన, ఇంత ఆఫీసరు చాలా బతిమలాడినాడు. ఏ స్టేజ్లో కూడా ఇంక అనుకున్నాడు ఇక్కడే ఒక రోజు కాదు కదా, నెల రోజు బతిమలాడిన మనుషుడు విన్నా అనుకున్న తర్వాత వదిలేసినాడు అనమాట. ఎందుకంటే అంత గొప్ప మేలు పొందినాడు. ఏం తప్పేముంది? అంటే మేలు ప్రతి మేలు కదా.
ఈయన ప్రార్థన చేసినాడు కదా, గిఫ్ట్ ఇచ్చినాడు, తప్పేముంది, ఒక సేవకుడని ఇచ్చినాడు. అయితే అనుకొని ఉంటాడు, అన్యుడు కదా, దేవుని ఎరగని వాడు కదా, ఆయన నుండి తీసుకుంటే ఏం బాగుంటుంది. అది తీసుకుని పోయి ఈ మనుషుడు ఏమనుకుంటాడు, దేవుని ఎప్పుడైనా నమ్ముకుంటాడా అనుకున్నాడేమో. ఎప్పుడైనా దేవుడు తన పాపాలు శోపించినప్పుడు కూడా, దేవుడు నువ్వు పాపి అన్నప్పుడు కూడా నేను దేవుడికి ఇచ్చాలి, ఆయన సేవకుడికి ఇచ్చాలి అని సరిపెట్టుకుంటాడేమో అనుకున్నాడేమో. ఈయన చూపిన ఆయన తీర్మానాన్ని బట్టి ఏమి కలిగిందో తెలిసిన, చివరికి తను మారుమనసు పొందినాడు. చూడండి దేని వాక్యంలో, ఒప్పుకోపోయిన తర్వాత ఏమైంది? 17 వచనంలో, అప్పుడు యెహోవాకు తప్ప దహన బలినైనా మరి ఏ బలినైనా ఇతర దేవతలు నేను అర్పించను అని చెప్పి ఏం చేశాడు, తను తీర్మానం చేసుకున్నాడు. అంటే అర్థం ఏంటి? తను కనపరిచిన ఈ విధానాన్ని బట్టి అతను రక్షణలోనికి వచ్చినాడు. ఇప్పుడు ఫరో ఏమనుకోవాలా, ఈయన దేవుని బిడ్డగా ఏమనుకోవాలా? అరే చూడరా, వాని భార్యను మనకు అప్పగించిన తర్వాత కూడా, కాబట్టి నేను ఇచ్చింది వెనక్కి ఇవ్వలేదు, రాజు కాబట్టి ఇంకో తొక్కలు కాబట్టి వదిలిపెట్టేసినాడు అనుకోండి. అంటే తలంపు ఏంటంటే, అక్కడ తను చేసినటువంటి కనీసం మర్యాదను కోల్పోయిన స్థితిలో అబ్రాహాము ఉన్నాడు. అయితే ఇక్కడ మరి ఎలీషా చేసినటువంటి దానిని బట్టి ఒక మనుషుడు రక్షణలోనికి రాగలిగినాడు. కానీ ఈ దినాల్లో 4వదిగా మన సమకూర్పు దేని విషయంలో అంటే, నీ ద్వారా నా ద్వారా ఇతరులు ఆత్మీయంగా మేలు పొందినట్లుగా, నీ ద్వారా నా ద్వారా ఇతరులు రక్షణ పొందుట కొరకై నీవు నేను కారకులం అవ్వాలా, దాని కొరకై మనము సమకూర్చబడాలా. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా నా వలన ఎవ్వరు మేలు పొందకపోయినా నాకు అభ్యంతరం ఉండకూడదు. కానీ అయితే నా వలన ఏ ఒక్కరు కూడా ఆత్మీయంగా నష్టపోకూడదు. ఆ విషయంలో నేను దేవుని చేత భద్రపరచబడవలసి ఉన్నది. కానీ దాని విషయమై నేను సమకూర్చబడవలసి ఉన్నది. 4 సంగతులు జ్ఞాపం చేసుకుందాం. కాబట్టి ఇక దేవుని వాక్యంలో అబ్రాహాము 2వ బలిపీఠం మనకేం చూపిస్తుందంటే, అది ప్రార్థన బలిపీఠం. దేని కొరకైనా ప్రార్థన, ఎంతో శ్రేష్టమైన ఒక గురి ఉంది. మరొక వైపు అది బేతేలు, రెండవ వైపు తను జాగ్రత్త పట్టు కొరకాయ, హెచ్చరిక పొందుడు కొరకాయ మరి హాయి తనకు మరి హెచ్చరిక ఉంచబడింది. దాని కొరకే తను ప్రార్థన చేస్తున్న మనుషుడు చివరికి తన ఆత్మీయమైన స్థితిని కోల్పోయి, అయితే మరలా తిని ప్రార్థన చేసుకున్నాడు. ఎంత బాధపడినాడు, మరలా తిరిగి తను పడిపోయిన స్థానంలోనికి తను వచ్చినాడు. మరలా తిరిగి అక్కడి నుండి కట్టబడి కొరకే అక్కడికి వచ్చినాడు. ప్రభా, కాబట్టి నన్ను మళ్ళా ఈ అనుభవం తీసుకొని ఇప్పటి నుంచి నేను ఒక గురి కలిగి నిన్ను సేవిస్తాను. ఇప్పటి నుంచి హాయి యొక్క విషయంలో నేను ఎంతో జాగ్రత్తగా నిన్ను సేవిస్తాను. ఇక్కడి నుంచి నేను నూతనంగా నేను కట్టబడాలా అనేటువంటి తీర్మానంలోనికి తను రాగలిగినాడు. కానీ ప్రార్థనలను ప్రవేశిద్దాం. దాని కొరకై మన కొరకు మనం కూడా ప్రార్థన చేసుకోవాల్సి ఉంది. దేవుని ప్రజల కొరకై మనము ప్రార్థన చేయవలసి ఉన్నది. కాబట్టి ఏమని ప్రార్థన చేయాలి? 4 సంగతులు నేను మళ్ళీ మీకు జ్ఞాపం చేస్తాను. మొట్టమొదటిగా ఇక్కడ దేని విషయంలో సమకూర్చబడాలంటే, దేవుడు మనల్ని ఉంచిన స్థానంలో, మనల్ని ఉంచిన స్థితిలో ప్రభు కొరకు నమ్మకంగా ఉండు కొరకై, అది దుఃఖకరమైందైనా శ్రమకరమైందైనా సరేగాక ఇష్టపూర్వకంగా అక్కడ ప్రభు కొరకై ఉండు కొరకై విషయంలో మనం సమకూర్చబడవలసి ఉన్నది. రెండవదిగా దేని కొరకు మనం సమకూర్చబడవలసి ఉన్నది, ఆత్మీయంగా నన్ను నష్టపరిచేది అది ఏదైనప్పటికీ నీకు కూడా, అది చిన్నది కావచ్చు కాక పెద్దది కావచ్చు కాక, మానవలసినవి విడిచిపెట్టవలసినవి నా ఆత్మీయ మేలు కొరకై నేను మానివేసే విషయంలో, విడిచిపెట్టే విషయంలో సమకూర్చబట్టి కొరకై ప్రార్థన చేసుకునవలసి ఉంది. మూడవదిగా దేని వాక్యంలో కాబట్టి ఏదైతే దేవుడు నా జీవితంలో సాధనాలుగా మేలు శ్రమ అనుమతిస్తున్నాడో, ఏ ఉద్దేశంతో ఆ సాధన ఉపయోగిస్తున్నాడో, కాబట్టి నేను ఆ ఉద్దేశము నా జీవితంలో నెరవేర్చబడే విషయంలో నేను సమకూర్చబడవలసి ఉంది. దాని కొరకై మనము ప్రార్థన చేసుకునే వాళ్ళ. 4వదిగా దేని కొరకై మనము ప్రార్థన చేయవలసిన వారుగా ఉంటున్నామనంటే, కాబట్టి నేను ఎలాగ ఆత్మీయంగా మేలు పొందాలంటే, సమకూర్చబడాలంటే నీ ద్వారా నా ద్వారా ఇతరులు కూడా కాబట్టి వారు కొన్ని పాఠాలు నేర్చుకోగలగాల. వారు అంతో ఇంతో ఆత్మీయంగా మనల్ని బట్టి వారు పురుకొల్పు పొందాలా. అంతో ఇంతో ప్రభుని తెలుసుకుంటూ కొరకై నేను కారకులం అవ్వట కొరకై ప్రభు మనల్ని సిద్ధపరచట్లుగా, దానికి ఆ విధంగా సమకూర్చబడినట్లుగా మనం ప్రార్థన చేసుకునవలసిన వారు ఉంటున్నాం. కాబట్టి ఈ యొక్క 3వ బలిపీఠము ఏం చూపిస్తుందంటే, సమకూర్పు బలిపీఠం. ఈ చివరి దినాల్లో ఉంటున్నాం, అంత్య దినాల్లో ఉంటున్నాం, ప్రభు రాకడ సమీపించిన దినాల్లో ఉంటున్నాం, విశ్వాసము అడుగంటిపోయేటువంటి దినాల్లో ఉంటున్నాం. కానీ ఎక్కడైతే మన ఆత్మీయంగా నష్టపోయినామో అక్కడ నుండి మళ్ళా కట్టబడ్డ కొరకై ప్రభు మనల్ని ఆత్మీయంగా నిన్ను సమకూర్చు, మనం బలీనం అయితే కావచ్చు కాక దాన్ని బట్టి ప్రభు తృణీకరించట్లే. ఎంతటి ఆత్మీయంగా నష్టపోయినా కూడా దాన్ని బట్టి తృణీకరించట్లే. అయితే ఏమి కోరుతున్నాడంటే, నా యొక్క ఆత్మీయమైన సమకూర్పును కోరుతున్నాడు. మనం పాట పాడుతూ వచ్చినాం కదా, చేసిన పాపము కప్పుకొనక
పాపము చేసి పడియున్న చోటున్ ప్రాపుగా నీవు జూపుము ప్రభువా, ప్రాపుగా నీవు జూపుము ప్రభువా. కోపాగించక నాపై కృప చూపుమా, కోపాగించక నాపై కృప చూపుమా. కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా. క్షమాపణ నిన్ను వేడుచున్నాను, క్షమాపణ నిన్ను వేడుచున్నాను. పసరు గొంగలి చీడా పురుగులు, పసరు గొంగలి చీడా పురుగులు నాశము చేసిన పంటను కూర్చుమ, నాశము చేసిన పంటను కూర్చుమ. యేసు ప్రభు నిన్ను వేడుచున్నాను, యేసు ప్రభు నిన్ను వేడుచున్నా. కానీ ప్రభు స్తోత్రములు. మన ప్రభు ఎంత మక్కు గలవాడంటే ఆయన బెస్ట్ మెకానిక్. ఎంత బెస్ట్ మెకానిక్ అంటే ఇంక ఇది పనికిరాదు, షెడ్డుకి వేయాలన్న బండి తీసుకొని పోతే అదే ఇప్పుడే షోరూంలో వచ్చింది ఈ బండి అన్నట్టుగా చేసేస్తాడు ఆయన, అంతే. కాబట్టి ఆయన బాగు చేయటేందు, సరిచేయటేందు, క్షమించుటేందు, సమకూర్చుటేందు ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం. ఒక చక్కని మాట ఉంది, బహుగా క్షమించును అంటాడు. ఏమంటే చెప్పండి, బహు అంటే క్షమించడం అంటే అంత ఇష్టం అనమాట. అది బహుగా అని అదే అర్థం. కానీ ప్రభు స్తోత్రంలో చివరి దినాల్లో కానీ మన కొరకు, దేవుని ప్రజల కొరకు ప్రార్థన చేద్దాం. దీంతో పాటుగా కొన్ని అంశాలు మీకు జ్ఞాపం చేస్తాము, వాటి కొరకు కూడా భారంగా ప్రార్థన చేయండి. తర్వాత రేపటి దినం బైబిల్ స్టడీ విషయంలో ప్రభు సహాయపడినట్లుగా ప్రార్థన చేస్తాం. తర్వాత శుక్రవారం ఉపవాస ప్రార్థన కొరకే ప్రార్థన చేస్తాం. నాలుగు ఒక పర్యాయము, అది మనకెంతో శ్రేష్టమైన సందర్భం. అది దేవుని ప్రజలు కుటుంబాలుగా, స్థానికులు, గ్రామాల్లో ఉన్నవారు, ఉద్యోగస్తులు, కూలి పని చేసుకునేవారు, వ్యవసాయం పనులు చేసుకునేవారు అందరూ వచ్చుడి కొరకై రాత్రి ఏర్పాటు చేయబడిన సమయం అది. కాబట్టి దేవుని పిల్లలందరూ కూడా దేవుని ఇంటికి రాగలిగినట్లుగా, ప్రతి ఒక్కరు కూడా ఆత్మీయ మేలు పొందినట్లుగా, ప్రభు సహాయపడినట్లుగా భారంతో మనం ప్రార్థన చేస్తాం. మాకేం సంఖ్యతో నిమిత్తం లేదండి. 200 మంది వస్తే ఎంత సంతోషంతో పరిచయం చేస్తామో, ఇద్దరు వచ్చినా అది ఉపవాస ప్రార్థనకి, అది అంతే సంతోషంతో పరిచయం చేస్తాం. కానీ దేవుని పిల్లలందరూ కూడా మేలు పొందాలనేదే మన అపేక్ష. తర్వాత తిరిగి ప్రభు రాకడ ఆలస్యమైతే ఆదివారం పరిచర్యలు కూడా ప్రభు సహాయపడినట్లుగా భారంగా ప్రార్థన చేస్తాం. మందిలో జరిగే పలు విధమైన పరిచర్యలు, శుభ్రపరిచే పరిచర్యలు అయితేమి, వంట పరిచర్యలు అయితేమి, చిన్నపిల్లల పరిచర్యలు, వీటన్నిటిలో ప్రభు సహాయపడినట్లుగా భారంగా ప్రార్థన చేస్తాం. తర్వాత ఆదివారం సాయంకాలం పూట మరి గ్రామాల్లో సువార్త పరిచర్య విషయంలో ప్రార్థన చేస్తాం. ప్రభుత్వమైతే మన పరిధిలో ఉండే గ్రామాలన్నీ కూడా వరుసగా గ్రామం వెంబడి గ్రామము కాబట్టి సువార్త ప్రకటించి సువార్త కూడి కలిండు కొరకాయ మనం ఆ సమయాన్ని కలిగి ఉంటాము. ప్రభు ఆ విషయంలో సహాయపడినట్లుగా కూడా ప్రార్థన చేద్దాం. మేము అనుకుంటున్నాం, ఇంకా బ్రదర్స్తో కూడా నేను పంచుకుంటాను. కానీ మా బాధ్యతల సహోదరుల యొక్క ప్రార్థన కూడిక గురువారము, యాక్చువల్గా శనివారానికి ఎందుకు మార్చామంటే సిస్టర్స్ వెయిట్ చేస్తున్నారు. దాదాపు 8:15 కల్లా బైబిల్ స్టడీ పూర్తయిపోతుంది. కానీ సిస్టర్స్ని విడిచిపెట్టి సహోదరులు మళ్ళీ తిరిగి వస్తే మేము గురువారం రాత్రికి మరి దాదాపు 8:30 గంటల ఆ సమయం నుంచి మేము ప్రార్థనలో గడపడం కొరకై ఆ సమయం కూడా ప్రభు మాకు దీవెనకరంగా చేయనట్లుగా కూడా ప్రార్థన చేయండి. తర్వాత ఈ అంశాల కొరకు భారంగా మనము ప్రార్థన చేస్తాం. తర్వాత ముందు దినం యొక్క పరిచర్య కొరకు భారంతో మనం ప్రార్థన చేస్తాము. తర్వాత ఎవరైతే ఆయా అక్కరగలిగిన వారు ఉంటున్నారో వారి కొరకు ప్రార్థన చేస్తాం. కొందరు చాలా శ్రమల్లో ఉంటున్నారు కనుక వారి కొరకు ప్రార్థన చేస్తాం. ప్రత్యేకంగా మరి వెంకటాపురంలో సోదరి శ్రీదేవి అక్క కొరకు ప్రార్థన చేయండి. సోదరి కొంత మరి అనారోగ్య పరిస్థితుల్లో ఉంటుంది. శారీరకంగా బాగానే ఉంటారు కానీ కొంచెం తను ఒంటరిగా ఉండటం వల్ల కొంత అనారోగ్యం ఉంటుంది. విశ్వాసంలో అయితే స్థిరంగానే ఉంది. అక్క కొరకు ప్రార్థన చేయండి. తర్వాత ఇక్కడ సమీపంలో అక్క పేరు నాకు గుర్తు రావట్లేదు, మోకాళ్ళ నొప్పితో ఆమె రాలేకపోతుంది. సో తన పేరు గుర్తులేకపోయినా మరి ప్రార్థన ఎవరైతే అక్కడికి వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి. దాని తర్వాత జ్యోతి అక్క కొరకు ప్రార్థన చేయండి. ఏమంటారు రంగా విగ్రహం దగ్గర ఉంటారు అక్క, ఏమంటారు సూర్యచంద్ర ఇన్స్టిట్యూట్, అది వారికి ప్రార్థన చేయండి. తన యొక్క ఆరోగ్యం కొరకు ఎన్నో శ్రమల్లో కూడా సహోదరి వెళ్తుంది, అన్నిలను రక్షించబడింది కానీ విశ్వాసంలో మాత్రం స్థిరంగానే ఉన్నారు. ప్రభు తను సహాయపడి బలపరచుగా ప్రార్థన చేయండి. తర్వాత కుమారుడు యేసు పాదం
తను ప్రభుని ఎరిగి ఉండి ఇప్పుడు అంటే అప్పుల పాలైపోయి చాలా దేవునికి దూరంగా ఉన్నాడు. ప్రభు తనను కూడా దర్శించి కార్యం చేయనట్లుగా భారంగా మనం ప్రార్థన చేస్తాం. అలాగనే ప్రభు పిల్లల గృహాలలో ఇంకా రక్షణ లేకుండా ఎవరున్నారో వారందరి కోసం ప్రార్థన చేస్తాం. తర్వాత కొందరు రక్షణ లేకుండానే నామకార్థ స్థితిలో దేవుని ఇంటికి వస్తున్నారు. ఇక్కడ ఏ ఒక్కరు కూడా రక్షణ లేకుండా వచ్చిన వారు రక్షణ లేకుండా తిరిగి వెళ్ళకున్నట్లుగా ప్రభు ప్రతి ఒక్కరిని దర్శించట్లుగా కూడా భారంతో మనము ప్రార్థన చేస్తాం. కనుక వీటి కొరకు ప్రార్థన చేయండి. గత దినాల్లో చేయబడిన పరిచర్య ఫలింపు కొరకు, ముందున్న భవిష్యత్తు దినాల సేవ పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. దేవుని సేవకులుగా మమ్మల్ని ప్రాంతంలో ప్రభు తీసుకొచ్చిన ఉద్దేశం మా ద్వారా నెరవేర్చబట్టి కొరకు ప్రభు మమ్మల్ని కూడా వాడుకునే విషయం కూడా కుటుంబంగా ప్రభుని సేవించట్లో మాకును ప్రభు సహాయపడినట్లు మా కొరకు కూడా ప్రార్థన చేయండి. దయచేసి ప్రార్థనలను ప్రవేశిద్దాం. భారంగా ప్రార్థన చేయండి. క్లుప్తంగా కూడా ఎక్కువ సమయం తీసుకోవద్దు. ఒక 5 నిమిషాలు అట్లాగా నేను అందరికీ ప్రార్థన చేయడానికి అవకాశం ఉన్నట్లుగా అలాగనే మనం ప్రార్థనలోనికి ప్రవేశిస్తాము. ప్రార్థన చేద్దాం. ఆమేన్. ప్రేమ స్వరూపిణి మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నమ్మదైన మా రాజా, మీ ఘనమైన నామం బట్టి స్తోత్రాలు చేయించుకుంటున్నాం. ప్రార్థన కొరకాయ మీరు మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీ స్తుతిస్తూ గణపరుస్తుంటున్నాం. ప్రభావించిన మా తండ్రి, మా జీవితంలో ప్రార్థన బలిపీఠం మాత్రమే కాకుండా ప్రభాతండి సమకూర్పు యొక్క ప్రభాతండి ప్రార్థన అనుభవం కూడా మీరు కలిగి ఉండాలని జ్ఞాపం చేస్తున్న బట్టి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ప్రియమైన మా తండ్రి దేవా, నన్ను మమ్మల్ని మీరు జ్ఞాపం చేసుకుని ఆ రీతిగా మీరే మీ కార్యమును మాలో నూతన పచ్చవస్తుందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. మీరు ఉంచిన స్థానంలో స్థితిలో తండ్రి దేవానిచ్చిన మాతని మీ మహిమ కొరకై ప్రభు నిలిచినడు కొరకై జ్ఞాపం చేసుకోవస్తుందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. మీరు మా జీవితంలో అనువదించే సాధనములు వాటి వెనకాల ఉద్దేశం ప్రభావ సంపూర్ణంగా నెరవేర్చబట్టు కొరకై దయతో సహాయపడుతూ రాస్తుందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రియమైన మా తండ్రి, మా జీవితంలో మా ఆత్మీయ జీవితాన్ని నష్టపరిచేటువంటి వాటిని గుర్తించడం కొరకే సహాయపడము. విడిచిపెట్టవలసిన వాటిని మానివేయవలసిన వాటిని ప్రభావించిన మా తండ్రి మేము విడిచిపెట్టి కొరకై మీరు సహాయం తెచ్చి వస్తుంది ప్రార్థన చేస్తుంటున్నాం. దినాన వాటిని ఎంతో నష్టపోయిన తర్వాత విడిచిపెట్టడం కంటే ప్రేమ తండ్రి దేవా, మేము మాకు చూపించిన ప్రేమ మేము వాటిని విడిచిపెట్టడం ద్వారా మేలు పొందడం కొరకై మేము సమకూర్చవస్తుందిగా ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ప్రేమిని మా ప్రభావించిన మా తండ్రి దేవా, మీ లేఖనంలో మీ వచ్చిన రీతిగా ప్రభా నిచ్చిన మా తండ్రి దేవా అబ్రాహాము యొక్క దేవా ప్రభా ఏ విధంగా మేము కూడా ప్రభాతని అనేకులు ఆత్మీయ మేలు పొందడం కొరకు ఇతరుల ప్రభు నేరుడు కొరకు ప్రభాతని మేము సాధనాలుగా ఉపయోగించబట్టి కొరకై నన్ను మమ్మల్ని దయతో మీరు జ్ఞాపం చేసుకుని సిద్ధపరచవస్తుందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. మీద అసలు అప్పించుకుంటున్నాం. కనిపించము ప్రవహించిన మా తన ఐగుప్తు ద్వారా తన తర్వాత దినాల్లో ఎలాంటి నష్టం లేకపోయినా కూడా తను ఏమాత్రం వాడు ఉండటానికి ఇష్టపడలేదు. ఒకవేళ నెగేబులో మళ్ళా తిరిగి కరువు రాదనడానికి ఏమీ గ్యారంటీ లేకపోయినా కూడా తను పరిగెత్తుకొని ఆ స్థానంలోకి మళ్ళీ తిరిగి రాగలని దాన్ని బట్టి స్తోత్రం. అలాగే మమ్మల్ని కూడా జ్ఞాపం చేసుకున్నాము. మళ్ళీ తిరిగి నూతనంగా కట్టబట్టి కొరకాయి సమకూర్చబట్టి కొరకాయి మమ్మల్ని మీరు ఆయుధపరచవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ప్రవహించిన మా తండ్రి దేవ జ్ఞాపం చేసుకున్నాము. బెత్లెహేమును మీరు ఏర్పాటు చేసుకున్నారు. మీ దీపస్తంభం మీ ప్రజలు మీ రక్తం ఇచ్చి విమోచించమని మీ ప్రజలు దయతో దృష్టించి ప్రభా ప్రతి వారిని కూడా మీరు బలపరిచే సహాయం ఇచ్చేవస్తుందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రత్యేకంగా ఇచ్చిన మా తండ్రి ఈ వారదముల యొక్క పరిచయ విషయమే మేము ప్రార్థన చేస్తుంటున్నాం. గురువారం బైబిల్ స్టడీ విషయంలో దయతో సహాయపడవస్తుందిగా నిలబడి మీ దాసుని మీరు అభిషేకించి వాడుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. శుక్రవారం ఈ మాసం కొరకైనా ఉపవాస ప్రార్థన సమయం మాకెంతో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా మీరు చేయవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. మీరు అక్కడ ఆలస్యమైతే మా ప్రభుదినం పరిచర్యలో కూడా దయతో మీరు సహాయపడుతూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రవహించిన మా తండ్రి దేవా కృపను గురించము ప్రభా గత వారంలో ప్రవహించిన మా తండ్రి వెంకటాపురంలో ప్రభా మరి తన వీధి స్వార్థ చేయడానికి చేసిన సహాయాన్ని బట్టి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. తన సోదరి ఈశ్వరమ్మ గృహంను ఆదాయం చేసుకొని ప్రభాని మీ వాక్యం పంచుకుంటూ చేసిన సహాయాన్ని బట్టి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ప్రభా తండ్రి విత్తబడిన మీ వాక్యంను ప్రభా మీరే ఫలింపచేయవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభా శబ్దం ద్వారా మీ మాటలు విన్న వారిలో మీరు కార్యం జరిగించవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. తండ్రి ప్రభా యొక్క మందిరం పరిధిలో ఉన్న గ్రామాలన్నింటిలో కూడా తండ్రి వారం వారం తండ్రి స్వాద ప్రకటించడం కొరకాయ దేవాలయ స్థలాల్లో విశ్వాసాలు లేని గ్రామమైన తండ్రి దేవా స్వాత కూడి కలిగిన విషయంలో దయతో సహాయపడుతూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రవహించిన మా తండ్రి దయతో ప్రభా మీరే కృపను అనుగ్రహించే సహాయం కలుగు చేయండి. ఎవరైతే అనారోగ్య పరిస్థితుల్లో ఉంటున్నారో ఆయా దుఃఖాల్లో ఉన్నారు, శ్రమల్లో ఉంటున్నారు, మీ ప్రజలందరినీ కూడా మీరు జ్ఞాపం చేసుకుని కొందరు ప్రభా ఆర్థికపరమైన దారిద్ర్యతలో ఉంటున్నారు. ప్రతి వారి అవసరత మీ మహిమార్థంగా తీర్చవస్తుందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. సమస్త జీవుల యొక్క ప్రభా తండ్రి కోరికను ప్రభా మీరు
తృప్తి వచ్చేటువంటి దేవుడుగా ఉన్నారు ప్రభా. మీ గుప్పులు విప్పి మీ ప్రజల యొక్క ఆత్మీయమైన భౌతికమైన ప్రతి అవసరం తెచ్చుకున్నట్టుగా సహాయము చేయవలసిందిగా ప్రార్థన చేసుకుంటున్నాం తండ్రి. ఎవరైతే ఆయన ప్రభా శ్రమల్లో దుఃఖాల్లో ఉంటున్నారు, ప్రత్యేకంగా ఇచ్చిన మా తండ్రి వారిని దృష్టించి జ్ఞాపం చేసుకోవస్తుందిగా ప్రార్థన చేస్తున్నాం. అనారోగ్యంలో ఉంటున్నారు, వారిని మీరు కనికరించి బలపరచవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రియమైన మా ప్రభావం ఇచ్చిన మా తండ్రి దేవా తండ్రి, ఇంకా అయితే ప్రభావ రక్షణ లేకుండా ఉంటున్నారు మా ప్రియుల కుటుంబాల్లో దేవా మీరు జ్ఞాపం చేసుకోవాల్సింది ప్రార్థన చేస్తుంటున్నాం. మీరు ఇంకా రక్షణ లేకుండా వచ్చే ప్రతి వారిని కూడా మీరు సంధించవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం ప్రభావ. చివరి దినాల్లో అనేకులు రక్షణ పొంది మీరు సమకూర్చబడి కొరకు సహాయం దయచేయము. రక్షణ పొందిన మేము ప్రభా మీ రాకడ కొరకు ప్రభా తగిన రీతిగా సిద్ధపరచబట్టు కొరకై ప్రభా మీరే మీ కార్యమును మాలో జరిగించవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. దేవతని ఇంతవరకు పరిచయలో మీ సహాయపడందుకే స్తోత్రములు. ముందున్న సేవంతర విషయమే ప్రభా మీరే కృపను గురించి సహాయం కలుగ చేయండి. ప్రత్యేకంగా నిచ్చిన మాతని మా ప్రాంతమంతని కూడా దృష్టించము ప్రభా. మీ పరిచయ యొక్క సరిహద్దులు విశాలపరచబడినట్లుగా మీరు సహాయం చేయవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. సంఘములు సంఖ్యకు విస్తరించుట కొరకై కృపను గురించవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం ప్రభా. నిచ్చిన మాతని మీ దగ్గర కటాక్షములు కనపరచమని మహిమాఘనత ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ వందరము స్తోత్రం చెల్లించుకుంటూ సాగిలపడుతూ యేసు ప్రభావ యొక్క శ్రేష్ఠ నామములో స్తుతించి ప్రార్థించి మహింపరచి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా చేయగల శక్తుల దేవునికి క్రీస్తేస్ మూలంగా సంఘములో సదాకాలము యుగ యుగములు మహిమ కలుగునుగాక. ఆమేన్. ఆలకించి అత్యధిక మన ప్రార్థన ప్రభువాలకించి అత్యధికముగా మనకిచ్చును. మేల్కొని మనము ప్రార్థించిన ఆశీర్వదించునుగా. మేల్కొని మనము ప్రార్థించిన ఆశీర్వదించునుగా. వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను. వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను. తన కనికరము కృపలను పొంద తానే సహాయకుడు. తన కనికరము కృపలను పొంద తానే సహాయకుడు. వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను. వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను.